హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ కొబ్బరి వెల్లుల్లి కారం అండి. ఇది రైస్లో కలుపుకోవడానికి అయినా సైడ్ డిష్గా అన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా కొత్తగా ఉంటుంది. ఒక్కసారి వీడియో మొత్తం చూసేయండి, స్కిప్ చేయకుండా. ముందుగా మేము ఇక్కడ కొన్ని వంకాయలు తీసుకుని వాటిని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. పొడవుగా అయినా పర్వాలేదు, ఇలా చిన్న ముక్కలుగా అయినా పర్వాలేదు. ఇలా చూడండి, ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. వంకాయలన్నీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క తీసుకుని కచ్చపచ్చగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ మేము 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఈ వంకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. మనం ఇంతకుముందే కచ్చాపచ్చగా దంచుకుని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. చూడండి, కారం కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, టేస్ట్ అయితే బాగుంటుంది. మీ దగ్గర ఉంటే కొన్ని వేసుకోండి. మనం ఇందులో ఎంతో కదండి, కొంచెం చిన్ని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకున్న వాటర్ అందులో వేసుకోవాలి. ఇందులో ఇంకా మనం ఏ వాటర్ ఏమీ వేయడం ఉండదండి. దీనికి ఇది మగ్గాలి, దీంతో ఉడకాలి. సో అందుకని కొంచెం కొద్దిగా చింతపండు రసం అందులో వేసుకోవాలి. దీనివల్ల లైట్గా పులుపు టేస్ట్ కూడా మనకి కొద్దిగా తెలుస్తుందండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ కొబ్బరి ముక్కలు కొన్ని కట్ చేసుకొని ఉంచుకుని మిక్సీ పట్టుకున్నాం. పసుపు వేసుకుని ఇలా మనం తయారు చేసి ఉంచుకున్న ఈ కొబ్బరి తురుము కూడా లాస్ట్న అంటే మగ్గిన తర్వాత అప్పుడు వేసుకుని కాసేపు ఉంచుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకుని ఇది కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక్కసారి మీరు కూడా ఈ ఫ్రై ట్రై చేసి చూడండి. మనం రెగ్యులర్గా చేసే ఫ్రై కాకుండా ఇలా వంకాయ కర్రీ ఇవే కాకుండా ఇలా ట్రై చేస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా చపాతీలోకి అలా తిన్నా కూడా బాగానే ఉంటుంది. అంతే అండి, వంకాయ ఫ్రై అయితే రెడీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది చెప్పండి. కర్రీ మీకు తెలుసా లేదన్నది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి మజ్జిగ పులుసు కాంబినేషన్ అయితే బాగుంటుందండి. మనం రసమన్న పెట్టుకోవచ్చు. మజ్జిగ మేము ఇక్కడ గడ్డ పెరుగు ఉంటే దాన్ని మిక్సీ పట్టుకున్నామండి. కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుని పసుపు వేసుకుని బాగా కలుపుకుని ఉంచుకున్నాము.
సాల్ట్, ఉప్పు కూడా వేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. తాలింపుకి పోపు సామానాలు తీసుకుని ఉంచుకుంటే ఇది జస్ట్ ఒక 5 మినిట్స్కే రెడీ అయిపోతుందండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి అది లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, మనం ముందుగా తీసి ఉంచుకున్న పోపు దినుసులు కూడా అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో అలా చేస్తారు కదండి. సో మనం ఇక్కడ కలిపి పెట్టుకున్న ఈ మజ్జిగ మిశ్రమాన్ని కూడా అందులో వేయాలి. ఈ సామాన్యాలు అయితే మాత్రం బాగా వేగాలండి. ఈ పోపులు బాగా వేగిన తర్వాత మనం ముందు కలిపి ఉంచుకున్న మజ్జిగ మిశ్రమాన్ని అందులో వేయాలి. మీరు కలర్ లైట్గా ఉందని ఎక్కువగా పసుపు యాడ్ చేయొద్దండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత కలరు లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. కలర్ మామూలుగా వచ్చేస్తుంది. సో ఇలా ఒక 2 మినిట్స్ స్టవ్ పై ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇలా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతూ ఉంది చూడండి. అంతే అండి, మజ్జిగ పులుసు అయితే రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం సాటర్డే అప్పుడు ఇలా, ఫ్రైడే అప్పుడు అలా ఇలా వెజ్ ఎక్కువ వండుకుంటాం కదండి. అలాంటప్పుడు ఇటువంటి వంటలు ట్రై చేయండి, మనకు కూడా బాగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే మా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.